నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర రంజాన్ మాసం శుభాలు అందరికీ అందాలి. ప్రభుత్వ ఇఫ్తార్ విందులో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల ఆకాంక్ష. వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్గా వైసీపీకి చెందిన బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. నూతన చైర్మన్తో ప్రమాణ స్వీకారం చేయించిన కలెక్టర్. హౌసింగ్ బోర్డు కాలనీ రామాలయంలో ఈ నెల 30 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు వెంకటరెడ్డి పిలుపు. పవిత్ర రంజాన్ మాసం శుభాలు అందరికీ అందాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరూ 30 రోజుల పాటు ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉంటారని, ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లాహ్ కృపా కటాక్షాల కోసం కృషి చేస్తారని తెలిపారు. ఈ మాసంలోని పవిత్రతను గుర్తించి అల్లాహ్ సూచించిన మార్గంలో నడవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మత గురువులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. और जो इससे पहले जब तेलुगुदेशम गवर्नमेंट था तब से मुसलमान के लिए बहुत रमजान मुबारक सबको. రోజు ఇంకా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగ జరగబోతోంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం وبك آمنت وعليك توكلت وعلى رزقك أفطرت. సంసిద్ధమైనారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రంజాన్ పండుగను ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్. ఇంకా 2 రోజుల్లో రంజాన్ వచ్చేస్తూ ఉంది. కడప నగరం అంతా ముస్తాబైంది రంజాన్ కోసము. మా సోదరి మనందరూ ఈ రంజాన్ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి, వాళ్ళతో పాటు మేము కూడా ఈ రంజాన్ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈద్ ముబారక్. ఈరోజు 27వ తేదీ, ఇంకా 3 రోజుల్లో ముస్లిం సోదరులందరూ ఎదురు చూస్తున్న రంజాన్ పండుగ రాబోతూ ఉంది. కడపలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఘనంగా రంజాన్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. అన్ని ఈద్గాల్లో అన్ని చోట్ల కూడా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో కంటే కూడా భిన్నంగా ప్రతి ఈద్గాలో డెకరేషన్ కానీ, షామియానా ఏర్పాట్లు కానీ, నీళ్లు కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతే చేస్తున్నాం. ఈరోజు అధికారికంగా కడప జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాం. ముస్లిం సోదరులందరికీ కూడా ఎక్కడా ఏది తక్కువ లేకుండా అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వంతో చేస్తున్నాం.
పార్టీ పరంగా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని మా పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. బడే రాత్ శుభాకాంక్షలు. ప్రభుత్వం కామెంట్ చేయాలనా? వక్ఫ్ బోర్డు బిల్లుకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, కొంతమంది స్వార్థపరిత శక్తులు ఇఫ్తార్ను బాయ్కాట్ చేయమని మాట్లాడుతున్నారు. ఇదే ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నింది అధికారంలో, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నింది. వాళ్ళు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులు పెట్టినప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపలేదా? ఆ రోజు జరిగిన ఇఫ్తార్లను ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకులు తెర వెనక నుంచి రచ్చగొట్టి మాట్లాడుతున్నారో వీళ్ళందరూ ఆ ఇఫ్తార్లు ఆ రోజు బాయ్కాట్ చేయమని కోరినారా? సంతోషంగా జరుగుతున్న సందర్భంలో పండుగ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెర వెనక నుంచి కుట్రలు చేసి భేదాభిప్రాయాలు విభేదాలు సృష్టించాలని చూస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉండా, తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీల రక్షణకు, భద్రతకు, సంక్షేమానికి, వారి అభ్యున్నతికి ఎప్పుడూ కట్టుబడింది. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్టీ రామారావు గారి నుంచి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న 22 సంవత్సరాల్లో ముస్లింలకు ఎక్కడ ఇబ్బంది కలిగిన పరిస్థితి లేదు. ఏ బిల్లులు కేంద్రంలో పెట్టుకున్నా కూడా రాష్ట్రంలో ఉన్న ముస్లింల భద్రతకు, భరోసాకు, వారి అభ్యున్నతికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ కట్టుబడి ఉంటుంది. ముఖ్యంగా కడపలో వారి కోసం అన్ని రకాలుగా భద్రత, భరోసా మా బాధ్యత. అన్ని రకాలుగా కూడా వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అంతే తప్ప కొంతమంది స్వార్థపూరిత శక్తులు ఇష్టం వచ్చినట్లు బాయ్కాట్ చేసే వెనక నుంచి చేస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకొని ఛేదించాలని చెప్పి సంతోషంగా ఈ రంజాన్ పండుగ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉంటా. ఆ రోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నది బీజేపీ, ఈరోజు ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, ఆ రోజు వాళ్ళ బిల్లులకు, ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు ఆ రోజు బాయ్కాట్ చేయమని కోరడం లేనిది ఈరోజు ఎందుకు కోరుతూ ఉంటారు? ఇది ఒక కుట్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర, తెర వెనుక నుంచి చేస్తున్నారు. ఈ కుట్రలో ఎవరు కూడా ట్రాప్లో పడద్దని చెప్పి ప్రతి ముస్లిం సోదరిని కోరుకుంటూ సంతోషంగా రంజాన్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్గా వైసీపీకి చెందిన బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొన్నటి వరకు జెడ్పీ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా శారద కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ జెడ్పీ చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ, 12 గంటలకు నామినేషన్ల పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేశారు. జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా వారిలో 2 మృతి చెందారు. ప్రస్తుతం జిల్లా పరిషత్తులో 48 మంది జెడ్పీటీసీలుండగా వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరాం రెడ్డి టీడీపీ పార్టీ నుంచి ఎన్నిక కాగా మిగిలిన 47 మంది వైసీపీ జెడ్పీటీసీలుగా ఎంపికయ్యారు. అయితే కాలక్రమంలో 6 వైసీపీని వీడి కూటమిలో చేరారు. దీంతో కూటమికి 7 సభ్యుల బలం ఉండడంతో చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్గా రామగోవిందరెడ్డి ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు తమ మద్దతు ఇవ్వడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. నూతన జెడ్పీ చైర్మన్కు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి ధృవీకరణ పత్రాన్ని అందించి రామగోవిందరెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీలు, ఇతర నేతలు ఆయనకు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్తిక్
ఏడాడ పెద్ద చేయి చూసుకో, నేను చెప్తున్నా. ఇతర ప్రతిపాదనలు ఏవి ఇప్పటి వరకు రాలేదు. కావున శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారిని ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది. ప్రసాద్ చెన్నయ్య ముత్యాల, జెడ్పీటీసీ సభ్యులు పోర్మామిళ్ళ మండలం, మరియు బరపలిచిన వారు కోకటం వెంకట వైపురెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వేముల మండలం. కేవలం ఒక అభ్యర్థి మాత్రమే ప్రతిపాదించినటువంటి సందర్భంలో వేరొక ప్రతిపాదన ఏది కూడా ఎలక్షన్ అధికారికి అందలేదు. ఈ సందర్భంలో అధ్యక్షత ఎన్నిక కొరకు నిర్వహిస్తున్న సమావేశం జరుపుటకు అవసరమైనటువంటి కోరం పూర్తిగా ఉన్నందున, ఇప్పుడు ఒక్క నామినేషన్ మాత్రమే అంది ఉన్నందున శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారిని కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను. ముత్యాల రామగోవిందరెడ్డి జెడ్పీటీసీ బి మఠం మండలం అను నేను శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి జెడ్పీటీసీ బి మఠం మండలం అను నేను వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఈ జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్ సార్ ఆదేశాల మేరకు ఆయన నన్ను ఒక అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన కోరిక మేరకు మా జిల్లా అధ్యక్షుడు కానీ, మా ఎంపీ పార్లమెంట్ అవినాష్ రెడ్డి గారిని, మా తోటి సభ్యులు జెడ్పీసీ మెంబర్లు అందరూ ఏకగ్రీవంగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా కూడా మేము సరిదిద్దుకొని పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు చేసేదానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఎలాంటి అవినీతి పరిపాలన లేకుండా ఖచ్చితంగా మా పార్టీ సభ్యుల కోరిక మేరకు, మా నాయకుల మేరకు ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉండి ఈ సభావేదిక నాకు ఈ గౌరవం ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మా పార్టీ చోటు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మా పెద్ద చిట్టుపిల్ల రఘురావుడి గారికి, ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వేసవి కాలంలో ప్రతి ఊర్లో మేము కొన్ని కూర్చొని కొంచెం అవన్నీ చూసి డబ్బులు ఎంత ఉన్నా ఆ డబ్బును ఖచ్చితంగా వేసవికాలంలో తాగునీటికే మా అధ్యక్షుడు వారిని అడిగి, మొత్తం మా ఎంపీ గారిని అడిగి, అందరు జెడ్పీసీ నెంబర్ని అడిగి ఎక్కడ ఉపయోగం అనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాము. తాగునీటి సమస్యను మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం, అధిగమిస్తాం. మా సభ్యులు ఎవరు ప్రలోభ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరు అందరినీ కూడా మేము ఎవరిని ప్రభావాలు పెట్టలేదు. మీరు కూడా చెప్తారు కొందరు మిత్ర సోదరులు, 35 మంది ఉంటారు, 32 మంది ఉంటారు, 34 మంది ఉంటారు. మా 42 సంఖ్య ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాలేదు. ఒక రవికుమార్ అన్న వాళ్ళ అమ్మగారు ఈరోజు చచ్చిపోయిన, ఆయన ఒక్కడు రాలేదు. అంతేగాని మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణ తప్పకుండా పనిచేస్తారు. ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా మీరు నిర్వర్తించే విధుల్లో కూటమి ప్రభుత్వ సహకారం ఉంటుందని మీరు భావిస్తున్నారు? వాళ్ళు అధికారం కావాలనుకుంటే వాళ్ళు చేయిస్తే మేము కూడా చేయించడానికి రెడీగా ఉంటాము. వాళ్ళు ఈనప్పుడు మేము మాకున్నే నిధులతో మేము సేవ చేస్తాము.
వృత్తిపరంగా తమ పనితీరుతో ప్రజలను ఆకట్టుకుంటున్న కార్పెంటర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తానని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్పెంటర్స్ డే సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా కార్పెంటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. కార్పెంటర్లు తమ పనితీరుతో గృహ నిర్మాణదారుల మనసులు గెలుచుకోవడం జరుగుతుందన్నారు. అటువంటి వృత్తిదారులను గౌరవించాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందన్నారు. అసోసియేషన్ నాయకులు కడప నగరంలో కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారని, ఈ విషయంగా తాము స్థల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. కార్పెంటర్స్ డేను పురస్కరించుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని నిర్వహించడం, అందుకు తోడ్పాటు అందించిన వైద్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరబ్రహ్మయ్య తమ సమస్యలను తెలియజేయడంతో పాటు వాటి పరిష్కారానికి తోడ్పాటు అందించాల్సిన విషయంపై ప్రభుత్వానికి విన్నవించారు. అలాగే వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులకు తమ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ అసోసియేషన్ నాయకులతో పాటు నగరానికి చెందిన పలువురు కార్పెంటర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్పెంటర్స్ డే ఈరోజు వారికి ప్రత్యేకంగా కార్పెంటర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు డాక్టర్ శ్రవణ్ గారు, డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి గారు వారి కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పెద్దలు చెప్పినారు. వారి కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. కార్పెంటర్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, అందరూ బాగుండాలా. ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన గడపలో నుంచే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి పోయి నివాసం ఉంటున్న పరిస్థితి. వాళ్ళు ముఖద్వారం చేసిన తర్వాతే మనం అందరం కూడా ఇళ్ళలోకి వస్తాం. వాళ్ళు చేస్తున్న పనిని మనం గౌరవిస్తున్నాం, గౌరవించాలి ప్రతి ఒక్కరం కూడా. వారి సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఎప్పుడైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. వారి కోసం కడప నగరంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్స్ అందరి కోసం స్థలాన్ని కేటాయించమని చెప్పి కూడా వాళ్ళు కోరినారు. తప్పకుండా అది కూడా తొందరలో ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. కార్పెంటర్స్ డే సందర్భంగా ఈరోజు ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ కేంద్రము మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది, ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ వాళ్ళు, సువర్ణ భారతి ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ వారు, వేదాంత హాస్పిటల్స్ వారు ఈరోజు ఈ కార్యక్రమానికి టెక్నీషియన్స్ను మిగతా సిబ్బందిని వారే పంపించారు. ఇది 5 సంవత్సరాలుగా మా డయాబెటిక్ సెంటర్ వారణాసి ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. అందరికీ ఆరోగ్యము అనే స్ఫూర్తితో మన డాక్టర్ గారు చేయిస్తున్నారు. ఎక్కడైనా క్రిటికల్గా ఉంటే ఒక ఇద్దరికి మాత్రం ఆయన సొంత ఖర్చులతో పెట్టి వాళ్ళ సువర్ణ భారతి ట్రస్ట్ తరఫున చేయిస్తారు. వారికి కడప నగర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్న మేము ఆహ్వానించిన వెంటనే వచ్చిన శ్రీ రెడ్డపగారి మాధవిరెడ్డి గారికి, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, మా డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి గారికి, సువర్ణ భారతి డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి గారికి, శ్రావణ్ కుమార్ రెడ్డి గారికి, తుంగారమణయ్య గారికి, కడప నగర కమిటీ కార్పెంటర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రక్తాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చౌకాకు పూసే ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు టీవీ సీరియల్ను మించిపోయి సంవత్సరాలుగా కొనసాగుతుండగా నిన్ననో మొన్ననో హత్య జరిగినట్లు పచ్చపత్రికల్లో పుంఖానుపుంఖలుగా కథనాలు రాస్తున్నారని, దేనికోసం ఎవరికోసం ఇవన్నీ రాస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. అవినాష్ రెడ్డి డైరెక్షన్, పిఏ కృష్ణారెడ్డి యాక్షన్ అంటూ కథనాలు రాయడం దారుణమన్నారు. చనిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి తమ కుటుంబ సభ్యుడే, ఆయనకు రాత్రంతా నరకం చూపించి హత్య చేశామంటూ దస్తగిరి సునీల్ వాగ్మూలం ఇచ్చారన్నారు. ఆయన ఆ కేసును ఎలాగోలా వైఎస్ జగన్కు అంటగట్టడానికి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డిని బలిపీఠం ఎక్కించాలని కుట్ర చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఎంతో మానసిక వేదన కలిగించారన్నారు. వారి కుటుంబ గౌరవాన్ని పోగొట్టేలా క్షోభ పెడుతున్నట్లు ఆరోపించారు. వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారని, హత్యకు డబ్బులిచ్చారని కోర్టులో తేలితే తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతానని పునరుద్ఘాటించారు. పట్ల గౌరవమా లేకుంటే అహింసావాదమా? మీకు వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ అనేది అయితే నేను నమ్మను. ఎందుకంటే వివేకానంద రెడ్డి మీవాడు కాదు, మావాడు. మీకు సొంతం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సొంత తమ్ముని మీదనే ప్రేమ లేదు, ఇంక వివేకానంద రెడ్డి మీద ఏం ప్రేమ ఉంటుంది? పోనీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టి హత్య జరిగింటే మేము మాట్లాడుతున్నామంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవమే లేదు. అందుకు ఉదాహరణ కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు, ఎన్టీ రామారావు మరణము. ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోనీ అహింసావాదం అన్నాం, మేము హింసను వ్యతిరేకిస్తాం, శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యం నమ్మను మీ మాట. కారణం మల్లెల బాబ్జీ మరణ ఉదంతాన్ని చెప్పాల్సి వస్తుంది, పింగళి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది, వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది. అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలైన టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తూనే ఉండారు, రాస్తూనే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇది ఇట్లా. ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి రాస్తానేది ఇట్టే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం, వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి సొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా. ఎంత విచిత్రం అంటే రక్తము మాదే, సొక్కా మాదే. ఒరి దీని అమ్మ జీవితమేసరా, రక్తము మాదే, సొక్కా మాదే. చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే. ఎవరు సొక్కాకు పూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపపవిత్రులను చేసి సర్వనాశనం చేయాలా? ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు? బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా? ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్. కారణం ఆయన స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది, ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చని చెప్పి అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చినారు మీరు. 6 సంవత్సరాల కిందట మీరు అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి వారి నాయనను, వారి కుటుంబ సభ్యులను మానసికంగా ఎంత మానసిక వేదన కలిగించినారు ఆ కుటుంబానికి, అవినాష్కి మీరు నరకం చూపించినారు. వారి కుటుంబ వ్యక్తిత్వాన్ని హననం చేసి కొన్ని కోట్ల మంది దగ్గర వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసినారు. మీరు చేసిన నినాదం 5 సంవత్సరాల కిందట గుండెపోటు కాదు గొడ్డలి పోటు, ఈ నినాదంతో అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేసి మానసికంగా క్షోభకు గురి చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చి 10-12 సంవత్సరాల శిక్ష ఎవరికైనా చెబితే ఆ శిక్ష అనుభవించిన దానికంటే ఎక్కువ శిక్ష అనుభవించినాడు అవినాష్. నరకం అనుభవించినాడు మీరు చేసిన పనికి. అతనికి ఏ కర్మ ఏ పాపము తెలియదు. అతను హత్యలు చేసే మనిషి కాదు, హత్యలు ప్రోత్సహించే మనిషి కాదు. శాంతి కాముకుడని 100 సార్లు చెప్పినా నేను. అతనే కానీ హత్యను ప్రోత్సహించింటే
ఈ జిల్లాలో రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే మేము జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేల అందరం రాజీనామా చేస్తాం, రాజకీయాలకు శాశ్వతంగా అని చెప్పినాం. ఇప్పుడు అదే మాట మీద ఉండా. నేను అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హత్యలో సంబంధం ఉందని చెప్పి కోర్టు తీర్పిస్తే రాచమల్లుతో పాటు ఈ జిల్లాలో ఉండే మేమందరం ఎమ్మెల్యేలం, కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలం, ఏ ఒక్కరం కూడా రాజకీయాల్లో కొనసాగం. అవినాషి హత్య చేసిన తర్వాత, అవినాషి హత్యలో భాగం తర్వాత ఇక మేము కలుషితమైన ఈ రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదని ఆనాడు చెప్తానా, ఈనాడు చెప్తానా నేను. కానీ మీ ఉద్దేశం అవినాష్కి సంబంధాన్ని అంటగట్టాలా, సంబంధాన్ని అంటగట్టి ప్రజలను నమ్మించి వివేకానందుడి రక్తం తీసుకొచ్చి జగన్ సొక్కాకు బియ్యాలా. ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్ యాజమాన్యం బాలికా విద్యను ప్రోత్సహిస్తూ స్కాలర్షిప్లను అందజేయడం జరుగుతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ఈ ఏడాది భారతదేశవ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు 16 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలోని 142 కళాశాలల్లో చదువుతున్న 1928 బాలికలకు మద్దతుగా 167 కోట్లను స్కాలర్షిప్ రూపంలో అందజేయడం జరుగుతుందని వారు వివరించారు. ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య అని, విద్యావకాశాలను విస్తృతం చేయడం ద్వారా జీవితాలను మార్చగలమని మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ భావిస్తున్నట్లు వారు తెలిపారు. 1999 సంవత్సరంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి సంస్థ లాభాలలో 5% విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కేటాయించడం జరుగుతుందన్నారు. మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు దేశంలో 95,000, రాష్ట్రంలో 13,700 మంది విద్యార్థినులకు ఆర్థిక సాయం అందించామన్నారు. అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించేందుకు సంస్థ చేస్తున్న కృషిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మలబార్ కడప షోరూం ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే టీడీపీ సామాజిక ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ రిప్రజెంటేటివ్ సత్యం. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈరోజు బాలికలకు చేయూతనిస్తూ ఈరోజు ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్ పేరు కింద స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వాళ్ళు 16 కోట్ల రూపాయలు 21,000 మంది బాలికలు ఇవ్వడం ద్వారా ముందుకొచ్చారు. అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో 1.6 crores వరకు స్పెండ్ చేస్తూ మన కడప ఉమ్మడి జిల్లాకు 6 లక్షల వరకు స్కాలర్షిప్స్ దాదాపు 60 పైచిలకు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఎంతో ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. అలాగనే మిగతా కంపెనీలను కూడా వచ్చేసేసి ఈ యొక్క బాలికల విద్యకు సంబంధించి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళని ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం నా నియోజకవర్గంలో నా చేతుల ద్వారా జరగడం అనేది చాలా సంతోషించదగిన విషయము. గుడ్ మార్నింగ్ ఆల్. టుడే Malabar Gold and Diamonds from Kadapa. We are very much honored and very much happy to present scholarship to 62 students having a total amount of 5,62,000 rupees in the presence of Honorable Kadapa MLA Madhavi Reddy Garu Madam. So Malabar Gold and Diamonds is providing 1,900 plus scholarship in Andhra Pradesh and in India, across India, to support 21,000 students by providing 16 crore rupees of scholarship amount.
Malabar Gold is providing 5% of its profit to CSR activities such as women empowerment, education, healthcare, to support the elderly women in the form of grandma homes, to support the needy people by providing food in the form of Hunger Free World. By part of Hunger Free World, every day in India 60,000 meals is being distributed by Malabar Gold for the needy people in India, and outside India in Zambia, African country, 10,000 meals every day distributed by Malabar to the students in Zambia. So there are huge CSR activities happening from the side of Malabar. So this is all happening because of the support of the customers, well-wishers, government, our team members, staff members, everyone. So I thank each and everyone on behalf of Malabar Gold and Diamonds for the support and everything. Thank you so much. గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఉద్రిక్తత వాతావరణం నడుమ కోరం లేకపోవడంతో అధికారులు రేపటికి వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఉదయం 11 గంటల నుంచి పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్నికల విషయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వర్గీయులు వైసీపీకి చెందిన వార్డు సభ్యులు ఓటింగ్కు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ మహిళా వార్డు సభ్యులున్న కారుపై పలుమార్లు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయం ముగిసేసరికి 2 వైసీపీ 6 టీడీపీ సభ్యులు మాత్రమే ఉండడంతో ఎన్నిక రేపటికి వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీనాథ్ ఆ షాప్లో ఎందుకున్నారు పంపించండి. మీరు డిఎస్పీ గారికి కూడా ఫోన్ చేశారమ్మా? పోలీసు వాళ్ళు వస్తారన్నా, వస్తారు, సెక్యూరిటీ ఇద్దామంటారు, ఆడికి పోతాము, వాళ్ళేమో గమ్మన పోతారు, రాళ్ళేస్తారు. 3 సార్లు తప్పించుకున్నాంనా, 3 సార్లు. ఇదిగోండి, దిగలేదన్న కారు. మాకైతే రేపు పొద్దున ఏమైనా జరిగితే వాళ్ళే కారణం. ఆయన శర్మ ఇదేంటి నా ఆడల నానా కొంచెం
కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయం వసంత నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త దేశు వెంకటరెడ్డి తెలిపారు. ఆలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన భక్తుల సేవా కమిటీ సభ్యులతో కలిసి బ్రహ్మోత్సవాల కరపత్రాల బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోదండ రామాలయాన్ని నిర్మించి ఇప్పటికే సరిగ్గా 25 సంవత్సరాలు గడిచిందని, ఈ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ చరిత్రలో తొలిసారిగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలిసారిగా రోజుకొక వాహనం చొప్పున ఆలయంలో వాహన సేవలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఉగాది నాడు దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, సాయంత్రం 6:45 ప్రముఖ వేద పండితులు చక్రవర్తుల నాగాంజనేయ శర్మచే పంచాంగ పఠనం నిర్వహింపచేస్తామన్నారు. అలాగే 31వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఆయన వివరించారు. రోజుకొక వాహన సేవ నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు హౌసింగ్ బోర్డు కాలనీలోని కోదండ రామాలయంలో రామాలయ బృందంచే భక్తి పాటలతో కూడిన చెక్క భజన, కర్రసాము, మహిళల కోలాటం, గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవ ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంలో వచ్చేటువంటి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు అత్యంత వైభవంగా వసంత నవరాత్రి ఉత్సవాలుతో పాటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎంతోమంది దాతల యొక్క దయార్థ ఆర్థిక సహకారంతో అనేక వాహనాలను తిరుమలలో జరిపేటువంటి సేవలకు ఉపయోగించేటువంటి వాహనాలన్నీ కూడా ఈ సంవత్సరం మనం చేయించడం, ఈ ఆలయానికి అందరూ కూడా సహకరించి చేయించి ఇచ్చారు. అవన్నీ కూడా ఈరోజే వనిపేట నుంచి శివ గారు తయారు చేసుకొచ్చి మనకిచ్చారు. ఈ వాహన సేవలన్నీ కూడా చాలా అద్భుతంగా మనకి మాడా వీధుల్లో రోజుకొక వాహనం చొప్పున ఊరేగింపు ఉంటుంది. ఉగాది నుంచి కార్యక్రమాలు మొదలై మన పుష్పయాగంతో చివరికి 11వ తారీఖున ఏప్రిల్ 11వ తారీఖున ఉత్సవాలు ముగుస్తాయి. అంతవరకు కూడా ప్రతిరోజు అత్యంత వైభవంగా ఉదయం సాయంకాలం అనేక కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కార్యక్రమాలంతా కూడా మన అర్చక స్వాములు జగదీష్ గారు, సాగర్ స్వామి ఇద్దరున్నారు, వాళ్ళు వివరిస్తారు. హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసినటువంటి కోదండ రామాలయం రజతోత్సవాలు ఈ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గత సంవత్సరంలోనే బ్రహ్మోత్సవాలు చేయాలని ఒక సంకల్పంతో భక్తుల యొక్క సహకారాలతో స్వామివారి యొక్క వాహనాలైనటువంటి ప్రతి వాహనాన్ని కూడా తయారు చేయించి ఈ సంవత్సరము ఆ వాహనాల ద్వారా ఉదయం సాయంత్రం 2 పూట్ల స్వామివారి యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా మాడవీధుల్లో గ్రామోత్సవం మాదిరిగా తిరుగుతూ స్వామివారిని తలుచుకుంటూ పాంచరాత్ర ఆగమశాస్త్రరీత్యా ఈ యొక్క కార్యక్రమాలు 31 మార్చి సాయంత్రం 5 గంటల నుంచి అంకురార్పణతో ఈ కార్యక్రమం మొదలవుతాయి. 1వ తారీఖు ఉదయం 7 గంటల సమయం నుంచి 9 గంటల సమయంలో ధ్వజ ఆరోహణంతో ఈ యొక్క వసంత నవరాత్రులు ప్రారంభమయ్యి విశ్వదేవతలందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క వసంత నవరాత్రులను ప్రారంభం చేసి ప్రతినిత్యము ఉదయం సాయంత్రం నిత్యహోమం, బలి, ఓంజల సేవ, ఉదయం పూట స్నపన తిరువంజన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఉదయం సాయంత్రము
ఉత్సవ శ్రీరాములు వారు బయలుదేరి మాడవీధుల్లో తిరుగుచూ చివరకు మళ్ళా స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ యొక్క కార్యక్రమాలను 11వ తారీఖు ఏప్రిల్లో ముగుస్తాయి. 9వ తారీఖు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవం సమాప్తమవుతుంది. మరుసటి దినము 10వ తారీఖు సీతారాముల వారి యొక్క ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైనటువంటి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా కడప జిల్లాలో కూడా ఏ ఆలయంలో కూడా ఈ యొక్క పట్టాభిషేకం జరగదు. కేవలం ఈ హౌసింగ్ బోర్డులో వెలిసినటువంటి కోదండరామాలయంలో ఈ యొక్క పట్టాభిషేకం ఆగమోక్త ప్రకారంగా జరుగుతుంది. తదనంతరము 11వ తారీఖు పుష్పయాగంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాయలసీమ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపును చేపట్టారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం ఆలయంలో స్వామివారి హుండీలు లెక్కించగా 9,07,554 రూపాయల నగదు, 5 గ్రాముల బంగారు, 3.2 గ్రాముల వెండి వస్తువులు, అన్నదానం హుండీ ద్వారా 14,407 రూపాయల భక్తులు సమర్పించారన్నారు. అధికారులు, దేవస్థానం ఉద్యోగులందరూ రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు సాంప్రదాయ వస్త్రధారణతో పరకామణి నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ భారతి, ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజస్వామి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవిత్ర రంజాన్ మాసం శుభాలు అందరికీ అందాలి. ప్రభుత్వ ఇఫ్తార్ విందులో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల ఆకాంక్ష. వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్గా వైసీపీకి చెందిన బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. నూతన చైర్మన్తో ప్రమాణ స్వీకారం చేయించిన కలెక్టర్. హౌసింగ్ బోర్డు కాలనీ రామాలయంలో ఈ నెల 30 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు వెంకటరెడ్డి పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
Yeah.